ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్ అభిమానులకు అందరికీ కూడా జ్యేష్ఠమాస శుద్ధాష్టమి పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అదే కాకుండా కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది కనుక జ్యేష్ఠమాసంలో విశేషంగా బుధవారము జ్యేష్ఠ నక్షత్రం రావడము విశేషం అవుతుంది కనుక ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన అందరికీ శుభప్రదమో తెలుసుకుందాం. 1వ తారీఖు 6వ నెల 2025 నుంచి 15/6/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో శుక్ర భగవానుడు, వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము, రవి బుధ సంచార స్థితి, మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కుజభగవానుడు నీచభంగ రాజ సంచార స్థితి, 18 సంవత్సరం తర్వాత సింహరాశిలో కేతు భగవానుడు, అలాగనే కుంభరాశిలో రాహు భగవానుడు, మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ప్రారంభమవుతుంది. అలాగనే 7వ తారీఖున కుజభగవానుడు కర్కాటకంలో నుంచి సింహరాశిలోకి మార్పు కలుగుతుంది కనుక ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా గమనించాలి. కుంభరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితి ఉండగా అర్ధాష్టమ బుధాదిత్య రాజయోగం ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ధనిష్ఠ నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వపాద నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. రాశిలోనే రాహు సంచారం చేయడం, కొన్ని గతంలో చేసిన రుణ సమస్యలు కానీ, అప్పు సమస్యలు కానీ, మాటను వాగ్దానం చేయడం వలన అవి ఇప్పుడు నెరవేర్చాలి అని చెప్పి మీ పీకల పైకి రావడం, తలపైన కూర్చోవడం, వాటిని మీరు నెరవేర్చగలిగితే వారు నీకు బంధువులు, మిత్రులు అవుతారు. నువ్వు నెరవేర్చలేదని చెప్పి క్షణం ఎదుటి వ్యక్తులు తెలుసుకున్నారా, వారే మీకు శత్రువులు అవ్వడం, మీ పైన లేనిపోని అభాండాలు వేయడం, మిమ్మల్ని అశాంతికి గురి చేయడం, దీనివలన బంధువులలో, మిత్రులలో, స్నేహితులలో అనేక రకాలమైనటువంటి అపవాదు రాబోతుందని చెప్పి మీ ఆరోగ్యాన్ని మీరే కుంగదీసుకొని నిద్రలేని రాత్రులు గడపడం, నరాల బలహీనత, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక దయచేసి ఇలాంటి అపోహలు నమ్మొద్దు. మీరేంటో మీకు తెలుసు, మీరేంటో మీ ఆరోగ్యానికి తెలుసు కనుక ఎవరో ఏదో అన్నారో అనేదానికన్నా కూడా వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు చేయాల్సిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనండి, సత్ప్రవర్తనగా ఉండండి. గ్రహదోషాన్ని తొలగించుకుని మానవ ప్రత్యం చేయొచ్చు. 2వ స్థానంలో శని భగవానుడు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఉండినా కూడా సర్ది చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండగలగాలి. రేపు ఇస్తాను అనే దానికన్నా 1 మాసం తర్వాత ఇస్తానని చెప్పి చెప్పుకోగలడం వలన శత్రువులు పెరగరు. ఈ 30 రోజులు మీకు మనశ్శాంతి దొరుకుతుంది.
రేపు ఇస్తాను అనేదానికన్నా ఈరోజు సాయంత్రం ఇస్తాను అనుకో, సాయంత్రం కాగానే ఆ వ్యక్తి నుంచి మీకు ఒత్తిడి గురవడం వలన మీ ఆరోగ్యాన్ని మీరు కుంగ తీసుకునే పరిస్థితి ఉంటుంది. కనుక అందుకే చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టమని మన పెద్దవారు సామెత చెప్పారు. కనుక కొంతకాలం వాయిదా వేసుకోవడం, ప్రశాంతంగా ఉండడం, వేలకు సూర్య నమస్కారం చేయడం, ప్రతి మంగళవారం పూట ప్రతి శనివారం పూట ఎంతో జాగ్రత్తలు అవసరమని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. మంగళవారం పూట నలుపు వస్త్రాలు వేయొద్దు, శనివారం రోజున ఎరుపు వస్త్రాలు వేయొద్దు. భోజనం చేసేటువంటి కాల సమయంలో ఒక ముద్ద అన్నాన్ని కాకి కానీ కుక్కకు కానీ సాధువు కానీ సంతుడికి కానీ దానం చేసి అనేక ఒత్తిడి సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. అలాగా తృతీయంలో శుక్ర భగవానుడు మీ ముందరంతా బాగుంటుంది, అందరూ చాలా మంచిగా చెప్తూ ఉంటారు, కానీ ఏది అందదు. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ బుధుడు. ప్రభుత్వ ఉద్యోగులతో కోర్టు సమస్యలు, పోలీస్ సమస్యలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో జన్మ నక్షత్రం రోజున మంగళ శనివారం రోజున ప్రభుత్వ అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు కూడా ఎంతో జాగ్రత్తలు చూస్తూ ముందుకు వెళ్ళగలాలి. అలాగా సంతాన స్థానంలో గురువు ఉండడం వలన ఇది చాలా యోగదాయకం. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, గురుదేవతల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు, గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు సత్ప్రవర్తన వలన యోగదాయకం. అలాగనే 6వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన భూమి, గృహము, ధనము, ఐశ్వర్యము మీకు యోగించబోతున్నాయి. కానీ దాన్ని గమనించాలి. సప్తమంలో కేతు ఒక ఎదుటి వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి యొక్క బలహీనతలు మీరు క్షణంలో తెలుసుకుంటారు. అదే మీకు యోగదాయకం. కానీ మీరు వెంటనే చెప్పేయకుండా కొంతకాలం ఉంటూ ఉండగా నీరు ప్రవహించగా, స్నేహం చేయగా ఎదుటి వ్యక్తి యొక్క ప్రతిదీ కూడా మీరు తెలుసుకొని మీరు ప్రవర్తించగలిగితే మీరు మరో మైలురాయి దాటబోతున్నారని చెప్పి కూడా గమనించాలి. అలాగనే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, నూనెలు, ఐరన్ వ్యాపారస్తులు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారు, హాస్య నటులు, అలాగే చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం చేసేవారందరికీ కూడా చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఈ జ్యేష్ఠమాసంలో శుద్ధాష్టమి అలాగనే పూర్ణిమ సందర్భంగా మనము విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఎప్పుడైతే జ్యేష్ఠమాసము, జ్యేష్ఠ నక్షత్రము, నక్షత్రాధిపతి బుధుడు, అందులో ఈసారి బుధవారం రావడము చాలా విశేషంగా పరిగణించగలగాలి. ఇలాంటి కాల సమయంలో బుధవారం పూట అనగా పూర్ణిమ రోజున మనము ఉదయాన్నే లేచి ఇంటినల్లా శుద్ధి పెట్టుకొని పెసరలు కానీ పెసరపప్పును కానీ భగవంతుడికి విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి 10 మందికి పంచడం వలన మంచి బుద్ధి, మంచి జ్ఞానము, మంచి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అలాగనే సాయం సంధ్యాకాల సమయంలో ఒక చారడంత పెసరలను కానీ పెసరపప్పు కానీ అలాగా ఆకుపచ్చ కలిగినటువంటి జాకెట్ పీసులో మూట కట్టి ఇంటి గుమ్మానికి, యజమానికి, మన వాహనాలకు, గృహాలకు దిష్టి తీసి అంటే వాటిపైన కర్పూరం బిళ్ళ పెట్టి దిష్టి తీసి బయట పడేయడం వలన వ్యాపార అభివృద్ధి, జన ఆకర్షణ, ధన ఆకర్షణ, జ్ఞానశక్తి కలిగి అపారమైనటువంటి ధన సంపద మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే ఇక్కడ విశేషంగా జ్యేష్ఠమాసంలో మనకు అలాగనే వేసవి తగ్గి వర్షాకాలంలోకి మనం ప్రారంభం అవుతూ ఉంటాం. ఇలాంటి కాల సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేటువంటి ఆహారాలు భుజించడం, పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఆహారం భుజించడం, పెసరపప్పుతో కూడుకున్నటువంటి పదార్థాలను దానం ధర్మం చేయడం వలన మంచి ఆరోగ్యము, రోగనిరోధక శక్తి కలిగి సంపూర్ణ ఆరోగ్య స్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగనే వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం,
పుట్టిన సమయము మీ పేరు రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు అందజేయడం జరుగుతుంది. మీకు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరించడం కూడా జరుగుతుంది. అలాగే చాలామందికి డేటా బర్తులు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా సంప్రదించి జాతకాన్ని తెలుసుకొని జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకొని అందరూ ఉన్నతమైనటువంటి ఉజ్వలమైనటువంటి బంగారు భవిష్యత్తులో జీవన గమనాన్ని పొందాలనేది చిన్న విన్నపం. అలాగే ఇంకనూ మనం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. మన పెద్దవారు చెప్తుంటారు, కంచు మోగినట్టు కనకంబు మోగులు గదరా సుమతి అని చెప్తుంటారు. ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఉదయం పూజ చేసిన తర్వాత సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ యొక్క శబ్ద తరంగాల్ని ఇంట్లో సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి 7 చక్రాలు వికసింపచేయడం, ఇంట్లో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళడం, లక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ ఇంట్లోకి రావడం, విద్యార్థులు మంచి చదువు, ఉద్యోగం రాని వారికి ఉద్యోగము, వ్యాపార ఆకర్షణ, జనాకర్షణ కలిగి మనం అనుకుంటున్న అన్ని పనులు విజయం సాధిస్తామని చెప్పి గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు ఒక కాలభైరవ స్వామి యొక్క పూజ, 20 రకాల వస్తువులతో దిష్టి తీయించడం, శాకాంబరి అనగా కూరగాయలతో దిష్టి తీయించి వేయడం వలన మీకు అపారమైనటువంటి ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించవచ్చు. కనుక ఈ జ్యేష్ఠమాసంలో అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలనేటువంటిది మా విన్నపం. భగవంతుడి ఆశీస్సులు మీ పైన ఎల్లవేళలా ఉండాలని, అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలకాలని కోరుకుంటూ కాళభైరవ ఆశీస్సుల చేత ఈ వీడియోని 10 మందికి ఫార్వర్డ్ చేయండి. భగవంతుడి ఆశీస్సులు పొందగలరు.